సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం కార్పొరేషన్ 42 డివిజన్లో రోడ్డు డ్రైనేజీలను పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అఖండ భారతదేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలి. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ విజ్ఞప్తి. సమృద్ధిగా త్రాగునీటి సరఫరా జరిగేలా పటిష్ట కార్యాచరణ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడి. RT1 OCP5 సమీపంలోని సెక్టార్ 2 న్యూ ఫిల్టర్ బెడ్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద దుర్గామాత ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. హాజరైన RT1 సీఎం చింతల శ్రీనివాస్ దంపతులు. రామగుండం భారతీయ జీవిత బీమా సంస్థ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన బీమా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం జగన్నాథ్. గోదావరికని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన గోదావరికని వాంటౌన్ పోలీస్ శాఖ. ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న సిపి శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పాలనలో ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఇది ప్రజాపాలన అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ లో రోడ్డు డ్రైనేజీలను శుక్రవారం రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఆ డివిజన్ ప్రజలకు ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎక్కడున్న ప్రజల ఇబ్బందుల్ని గమనించి వారికి ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు పూర్తి శాతం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు రోడ్డు, అదే మాదిరి కరెంట్ సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలా ప్రజల వద్ద పాలన చేస్తున్న ప్రభుత్వం రావడానికి సహకరించినారో నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిరంతరం మేము చేస్తున్న పనికి ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, 42వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీర్తి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ ఆడపు దశరథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, 42వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పటిష్ట భద్రత నడుమ పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా అమల్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టామని, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ విధులకు పారామిలిటరీ ఫోర్స్ కూడా రామగుండం కమిషనరేట్ లోకి రావడం జరిగిందన్నారు. ఈరోజు గోదావరికని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి. ఈ గోదావరికనికి మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది. గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరికనిలో మనకు
సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందీగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది, అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది. మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు. మన బెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది. ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరికని ఏరియా మొత్తం కవర్ చేస్తాం. గోదావరికని 1 సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ మడత రమేష్, 2 సిఐ రామకొండం, సిఐ, పారామిలిటరీ బలగాలు, సిఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అఖండ భారతదేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డితో కలిసి గోమాస శ్రీనివాస్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది అంటే ఒక పండుగ వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆలోచనతోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ దేశంలో ప్రతి రాష్ట్రాల్లో అన్ని సామాజిక వర్గాల సమీకరణ చేస్తూ దేశం అభివృద్ధిని, దేశం అఖండ భారతదేశంగా వెలగాలని, దేశం ఐక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సామాన్య కార్మికుడి బిడ్డగా, ప్రాంతీయుడిగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారని, తనను ఆదరించి గెలిపించారని కోరారు. ఇప్పటికే స్థానికేతరులను గెలిపించుకుని పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధిలో వెనుకబాటులో ఉన్నామని, భారతదేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలుంటే 542 పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని, కానీ పెద్దపల్లి పార్లమెంట్ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. పెద్దపల్లి పార్లమెంటు 1889 నుండి స్థానికేతరులే పాలిస్తూ వచ్చారని, వివేక్ వెంకట్ స్వామి పెద్దపల్లి పార్లమెంట్ లో 4 సార్లు గెలిచి ఇక్కడ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇక్కడ అధికారంతోని లక్షల కోట్లు సంపాదించుకుని వెంకట స్వామి ఆ లక్షల కోట్లతో పక్క రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడం జరిగిందన్నారు. బిడ్డ వివేక్ 14 సంవత్సరాలు ఎంపీగా నీ అయ్యా, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న నీవు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా ఉన్న నీ అన్న ఈ ప్రాంతానికి ఏమి చేశారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో 95% నిరుపేదలుగా ఉన్నారని అన్నారు. వివేక్ లాంటి వ్యక్తి ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక దోపిడీ, రాజకీయ దోపిడీ జరుగుతూనే ఉంటుందని, అలాంటి వారిని తరిమేయాలని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బిడ్డ వివేక్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను కొన్నానంటూ ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడుతున్నావు. నీకు గోమాసను కొనే దమ్ము, ధైర్యం ఉందా అంటే ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బట్టలు తీసి కొడతా బిడ్డ అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా
పార్టీ అధిష్టానం నిర్ణయం చేసిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు భారతదేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి 542 పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి. కానీ పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 89 నుండి ప్రాంతయేతరుడైనటువంటి వివేక్ గారి తండ్రి ఇక్కడ 4 సార్లు గెలవడం జరిగింది. 4 సార్లు గెలిస్తే 4 సార్లు గెలిచినటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే. ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి, ప్రాంతేతరుడైనటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు. 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా, నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నీ అన్న అదే సమయంలో 5 సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి 195% నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వెక్కడ అభివృద్ధి చేసినావు? నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు, కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది. ఇక్కడ అనగారిన సామాజిక వర్గాలు ఒకటి కావాలి. ప్రాంతీయేతరుడైనటువంటి కార్పొరేట్ సెక్టర్ ఉన్నటువంటి రాజకీయంగా సేవా భావజాలం లేనటువంటి వివేక్ కొడుకుని, వివేక్ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. బిడ్డా వెంకటస్వామి కొడుకైనటువంటి వివేక్ అవాకులు చవాకులు బంద్ చేసుకొని నోరు మూసుకొని నీ కాంగ్రెస్ పార్టీ పేరు ఓట్లాడుకొని నువ్వు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే నీ మైండ్ బ్లాక్ చేసి నేను బట్టలిచి ఊడగొడతాం. కాబట్టి ఖబర్దార్ వివేక్, ఖబర్దార్ వినోద్, మమ్మల్ని గెలిపించండి. రాబోయే రోజులలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో నేనుంటా. 60 సంవత్సరాల నుండి మనము అభివృద్ధికి నోచుకోలేనటువంటి అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను. బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా 2,20,000 ఓట్లు ఉన్న నేత కానీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తూ గోమస శ్రీనివాస్ ని ఎంపీ అభ్యర్థిగా నిలపడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేటికి రైతు బంధు, రైతు బీమా, 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మరిచిందని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలని పట్టుదలతో వస్తున్న గోమస శ్రీనివాస్ ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. అంటే అటు కాంగ్రెస్ ఓటేసినా ఇటు టీఆర్ఎస్ ఓటేసినా మళ్ళా కలిసిపోయేది 2 పార్టీలే తప్పితే భారతీయ జనతా పార్టీ మాత్రం కలవదనేది సందర్భంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా అభ్యర్థి బడుగు బలహీన వర్గాలకు కెళ్ళి వచ్చిన అభ్యర్థి మరి అందరికీ కూడా చాలా ప్రేమ గుణంతో అందరికీ అందుబాటులో ఉండుకుంటూ రేపు తన ఇక్కడ ఎంపీగా నేను గెలవడం కాదు, నా పదవి నా అధికారం ఏదున్నా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకే, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ
మరి మీ అందరు కూడా నేను సేవ చేస్తాను ఒక ఆలోచనతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక న్యాయతరమైన వ్యక్తి, ఒక కొత్త వ్యక్తి. మరి గతంలో కూడా మనం వీళ్ళిద్దరికి కూడా అనేక అవకాశాలు ఇచ్చినాం. మరి ఉంటా అని ముందుకు వస్తున్న మా అభ్యర్థిని ఖచ్చితంగా రేపు ప్రజలు గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. విలేకరుల సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు బలమురి వనిత, అమరేందర్ రావు, నగడూరి వెంకటేశ్వర్లు, గుండెబొల్ల లక్ష్మణ్ యాదవ్, సోమరపు లావణ్య, పెద్దపల్లి రవీందర్ పర్వతాలు, జక్కుల నరహరి, కోము మహేష్, కోవల పురుషోత్తం, మిట్టపల్లి సతీష్, నవీన్ గౌడ్, భరత్ కుమార్, జనగామ సాగర్, కొమ్ము శ్రీనివాస్, బండారి కనకయ్య తదితరులు ఉన్నారు. రాబోయే వేసవి కాలంలో సమృద్ధిగా త్రాగునీరు అందించే విధంగా పటిష్ట కార్యాచరణ రూపొందించి దాని అమలుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాపై మండల మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే ఎండాకాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరా పకడ్బందీగా ఉండేలా చూడాలని, చిన్న ఇబ్బంది ఎదురైన సమస్య తీవ్రత ఎక్కువగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పక్కా ప్రణాళిక మనం చర్యలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సరఫరా చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి వార్డు, మున్సిపల్ వార్డులో చివరి హ్యాబిటేషన్ వరకు త్రాగునీటి పరిస్థితిపై మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్ల క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవిక నివేదికను మంగళవారం సాయంత్రం నాటికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి మున్సిపల్ వార్డులో త్రాగునీటి సరఫరా ప్రణాళికను రూపొందించుకోవాలని, నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు నియంత్రించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగునీటి సరఫరా హెడ్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రా స్థాయిలో నీటి లెవెల్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఏదైనా సమస్య అయితే సకాలంలో స్పందించి వాటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తూ నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజు త్రాగునీటి సరఫరాపై సమీక్షిస్తూ నీటి సమస్య ఉత్పన్నమైన చోట సంబంధిత అధికారితో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే వేసవిలో ప్రణాళికాబద్ధంగా నీటి సరఫరా చేపట్టాలని, నీటి విధానం అరికట్టాలని, నీటి లీకేజీని సత్వరమే పరిష్కరిస్తూ చర్యలు తీసుకోవాలని, అవకాశం ఉన్న చోట హ్యాండ్ పంపులు, నీటి సరఫరా మోటార్లను పునరుద్ధరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వేదికపై ఉన్న సీనియర్స్ అధికారులందరికీ, ముందున్న సీనియర్స్ అధికారులందరికీ నమస్కారం. ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, వర్షాలు తక్కువ అయ్యేట్టున్నాయి ఈ సంవత్సరం. డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే కొన్ని కొరతలు వచ్చేలాగా అనిపిస్తుంది. అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయవచ్చు. సమ్మర్ ఒకటే కాకుండా అందరికీ తెలిసినట్టే ఈ ఎలక్షన్ సీజన్ అవడం వల్ల కూడా దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ దట్ విల్ ట్రై టు హ్యావ్ ప్రాపగండా, తప్పుడు ప్రచారం చేయడానికి ట్రై చేస్తారు. చిన్న సందర్భం వచ్చినా దాన్ని పెద్దగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ముందుగా మనం అలర్ట్ అయి ఉంటే, ప్లానింగ్ చేసుకుంటే ఎటువంటి నెగిటివ్ సందర్భం వాటర్ సప్లైలో జిల్లాలో రాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మండలాల వారీగా త్రాగునీటి సరఫరా స్థితిగతులపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ, జిల్లా పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, పబ్లిక్ హెల్త్ ఈఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డిఈఈలు, డివిజన్ పంచాయతీ అధికారులు, ఎంపీఓలు, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు. దుర్గామాత అమ్మవారి చల్లని చూపు సింగరేణి కార్మికులపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కోరుకున్నారు. ఆర్జీవన్ పరిధి యూసీపీ 5 సమీపంలో సెక్టార్ 2 న్యూ ఫిల్టర్ బెడ్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలో గత 3 రోజులుగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం చివరి రోజున దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జీఎం దంపతులు పాల్గొనగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్మిక కుటుంబాల భక్తి భవన్ నడుమ దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు పని స్థలాల్లో ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని ప్రతి గనిపై దుర్గామాత ఆలయాలు నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. ఓసీపీ 5 సమీపంలో సెక్టార్ 2 న్యూ ఫిల్టర్ జెడ్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయంలో కూడా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టామని, ఆ అమ్మవారు కార్మికుల్ని చల్లగా చూడాలని కోరుకున్నారు. ओम तुगंगमासं करिष्ये ओम यशोदान वांशसुते दोदाति स्वाहा ओम कांता काम्या कामजातानि स्मरेगाः ओम प्रिया सुकल्पमग्नि रत्नभुवनस्तोति तिरुरशिवानोन भोला पापनाशिनी ओम देवये अनर्कदोषं सुभगारं ओम निगामग्नि मुर्गो स्वयं
దుర్గాదేవి ప్రతిష్ట కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు భక్తి శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. మొదటి రోజు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. నిన్నటి రోజు గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ ఓపీసీ ఎన్వికే శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే నేడు విశిష్టమైన రోజు విగ్రహ ప్రతిష్టాపన 8:52 బ్రాహ్మణోత్సవం నిర్ణయించిన టైంకి చాలా చక్కగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. అట్లాగే ఇప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది. దుర్గాదేవి మనము ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ముందుకెళ్తాం. ముఖ్యంగా సింగరేణి సంస్థలో ప్రతి మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలో కూడా దుర్గాదేవి విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని దుర్గాదేవి కృపా కటాక్షాలతోనే మనందరం సుభిక్షంగా ఉన్నాం. దాంట్లో భాగంగా నేడు ఈ సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్లాగే నేడు ఇంకొక విశిష్టమైన రోజు ఉన్నది. నీటి వినియోగాన్ని నీటిని దుబారా చేయకుండా నీటిని వాడుకోవాలని నీటి దినోత్సవం కూడా నేడు నిర్వహిస్తూ ఉన్నాం. మనకు తెలుసు నీరన్నది మనిషిలో సుమారు 75% వరకు ఉంటుంది. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే తర్వాత తరాలకి అది ఉంటుంది. దాంతో తర్వాత తరాలకు కాదు, ఇప్పుడు కొన్ని మెట్రోపాలిటన్స్లో నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీటిని వృధా చేయకుండా వాడుకుంటూ నీటిని సేవ్ చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అట్లాగే దుర్గాదేవి ఆశీస్సులతోని ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరము. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, వరిప్రసాద్, వసంత కుమార్, యుగంధర్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, మల్లయ్య, భాస్కర్, సమ్మయ్య, బుచ్చిరెడ్డి, సంపద కుమారి, సతీష్ సుధాకర్, రాజలింగం, వంగ వీరస్వామి, దాసి శ్రీనివాస్, శివుడు, డిపార్ట్మెంట్ కార్మికులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండంలో భారతీయ జీవిత బీమా సంస్థ సొంత కార్యాలయం కోసం శుక్రవారం నూతన భవన నిర్మాణానికి బీమా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం జగన్నాథ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ రామగుండం ఎల్ఐసి బ్రాంచ్ కి సొంత ఆఫీస్ భవనం కావాలన్నది ఎన్నో ఏళ్ల కళ అని, అది తొందరలోనే నెరవేరబోతుందని అన్నారు. అలాగే బీమా పాలసీలను చేయించడంలో కూడా రామగుండం బ్రాంచ్ ప్రథమ స్థానంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జీవిత బీమా ఎండి జీఎంలను రామగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో శాలువతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోడల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, కరీంనగర్ సీనియర్ డివిజన్ మేనేజర్ ఎస్పీ ప్రసాదరావు, భారతీయ జీవిత బీమా ఉన్నతాధికారులు, బ్రాంచ్ మేనేజర్ నందిగాం శ్రీనివాసరావు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర కుమార్, ఎల్ఐసి ఏజెంట్ అన్న సంఘం నాయకులు, రామగుండం బ్రాంచ్ ఏజెంట్ మిత్రులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది, వికాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రానే వచ్చింది. రామగుండం బ్రాంచ్ సొంత భవనం ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ఎండి గారు చెప్పినట్టు కేవలం ఎల్ఐసి బిల్డింగ్ వచ్చినందుకు ఎల్ఐసినే కాదు, చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కస్టమర్స్కి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మాకు వీలు కుదురుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వ్యాపారం చేస్తూ మంచి సేవలు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు.
బిల్డింగ్ ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. బిల్డింగ్ అతి త్వరలో కడతాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి సో అందరికీ మంచి జరుగుతుంది. ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎల్ఐసి బిల్డింగ్ కట్టినామో అక్కడ అంతా ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. కేవలం బిల్డింగ్ ఒకటే కాకుండా సో చాలా మంచి ఒక శుభ సంకేతం అనమాట. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ చురుగ్గా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మన ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆహారం తీసుకుంటుంటే మన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారని అంశాన్ని మహిళలు గుర్తుంచుకోవాలని కలెక్టర్ అన్నారు. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఆనందంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, గుడ్లు వంటి పోషక విలువలు గల ఆహారం సమృద్ధిగా తీసుకోవాలని అన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చురుగ్గా ఉండాలని, ప్రతిరోజు కొంత దూరం నడిచే అలవాటు చేసుకోవాలని, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని, డాక్టర్లు, ఆశా కార్యకర్తలు సూచించే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ చేతుల మీదుగా కార్యక్రమానికి వీచేసిన గర్భిణీ మహిళలకు శ్రీమంతం, పసిపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం పోషణ్ పక్వాడా పక్షం సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిచే చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రవ్ ఖాన్, డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ పి కృపాబాయ్, సిడిపిఓ కవిత, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంతని కూరగాయల మార్కెట్ ను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పెండి రమా సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి భానయ్య, పాలకవర్గ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, కూరగాయలు అమ్మే నిర్వాహకులు వారి సమస్యలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం హోల్సేల్ నిర్వహిస్తున్న కొంతమంది పెద్ద వ్యాపారులు తిరిగి సాయంత్రం వరకు కూరగాయలని దుకాణాలు నిర్వహించడంతో చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాన్ వెజ్ మార్కెట్లో సైతం వీధి దీపాలను ఏర్పాటు చేయాలని దుకాణాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ హోల్సేల్ నిర్వాహకుల్ని పిలిచి మాట్లాడతారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్ లో లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మార్కెట్ రోడ్లపై సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులు వారి దుకాణాల లోపలనే సామాన్లు ఉంచుకొని వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వికే రవి, లింగయ్య, వేముల లక్ష్మి, గుండా విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామని క్యాకనపల్లి మున్సిపాలిటీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంశీకృష్ణకు పార్లమెంట్ టికెట్ కేటాయించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాక వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాణసంచా కాల్చారు. నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఆధీనంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, నేటి యువతలో గడ్డం వంశీపై ఉన్న నమ్మకంతో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాక వెంకటస్వామి కుటుంబం అహర్నిశలు శ్రమిస్తూ ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, చైర్మన్ కళా, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు అబ్దుల్ అజీజ్, శ్రీనివాస్, కౌన్సిలర్ సుధాకర్, సతీష్, శ్రీనివాస్, రాజయ్య, శ్యామ్ గౌడ్, కనకరాజు, కళ్యాణ్, రామకృష్ణ, వెంకటరెడ్డి, లాడెన్, మహిళా నాయకురాలు శారదా, సునీత, దీప పాల్గొన్నారు. చదవతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఒక యువకుల్ని, కాకా వెంకటేశ్వర గారి వారసుల్ని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం గడ్డం వంశీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతాంగం ముందుకు పోవాలని, పారిశ్రామికంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి, వినోద్ గారికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామకృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి రాష్ట్ర నాయకత్వానికి, అధినాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం కార్పొరేషన్ 42 డివిజన్లో రోడ్డు డ్రైనేజీలను పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రం. అఖండ భారతదేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలి. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ విజ్ఞప్తి. సమృద్ధిగా త్రాగునీటి సరఫరా జరిగేలా పటిష్ట కార్యాచరణ, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడి. RT1 OCP
5 సమీపంలోని సెక్టార్ 2 న్యూ ఫిల్టర్ బెడ్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద దుర్గామాత ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. హాజరైన ఆర్టీవన్ సీఎం చింతల శ్రీనివాస్ దంపతులు. రామగుండం భారతీయ జీవిత బీమా సంస్థ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన బీమా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం జగన్నాథ్. గోదావరికని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన గోదావరికని మాన్సూన్ పోలీస్ శాఖ. ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న సిపి శ్రీనివాస్. ఇవే బ్రిటిష్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.